మైక్రోవేవ్ పనితీరు చాలా భిన్నంగా ఉంటుంది. ఇది కాయిల్స్తో కాకుండా ఎలక్ట్రోమాగ్నెటిక్స్ వేవ్స్ ద్వారా పనిచేస్తుంది. ఓవెన్లో పెట్టే ఆహారం ఈ వేవ్స్ను గ్రహిస్తాయి. అందులో ఉండే నీరు, ఆయిల్ ఇలా ప్రతి ఒక్కటి హీట్ ఎక్కడం ద్వారా ఆహారం మొత్తం సమానంగా వేడెక్కుతుంది. ఈ ఓవెన్లో ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ సుమారు 300 మెగాహెర్ట్జ్ నుంచి 300 గిగాహెర్ట్జ్ మధ్యలో ఉంటాయి. రేడియో వేవ్స్, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్లు సైతం ఇందులో పనిచేస్తాయి. ఫలితంగా ఆహారం చాలా త్వరగా వేడెక్కుతుంది. ఓటీజీలో ఉన్నట్లుగా ఇందులో ఫ్యాన్ ఉండదు. అందులో పెట్టే ఆహారం గుండ్రంగా తిరుగుతూ ఉడుకుతుంది. ఇందులో ప్లాస్టిక్, సిరామిక్, సిలికాన్, గ్లాస్ మాత్రమే ఉపయోగించాలి. వాటిపై మైక్రోవేవ్ సేఫ్ అని ఉంటేనే వాడాలి. ఓవర్ ది రేంజ్ మైక్రోవేవ్, మ్యాగ్నెట్రాన్, వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్, వేవ్ గైడ్, కూలింగ్ ఫ్యాన్, కుకింగ్ కేవిటీ మరియు టర్న్ టేబుల్ వంటి అంతర్గత భాగాలను కలిగి ఉంటుంది. బాహ్యంగా ఇది మీ పరిధిలో ఇన్స్టాల్ చేయడానికి పవర్ కార్డ్, కంట్రోల్ ప్యానెల్, డోర్ మరియు మౌంట్ బ్రాకెట్ను కలిగి ఉంటుంది. ప్రస్తుత కాలంలో 2 పూటలా వంట చేసుకుని తృప్తిగా భోజనం చేసే అవకాశం ఎవరికీ ఉండటం లేదు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతే వారికి అస్సలు సమయం ఉండదు. తినడానికి కూడా టైం ఉండని పరిస్థితులుంటాయి. దీంతో 2 పూటలకు సరిపడా ఒక్కసారి వంట చేసుకుని సాయంత్రం మైక్రోవేవ్ ఓవెన్లో వేడి చేసుకుని తింటుంటారు. ఈ మధ్య కాలంలో వీటి వినియోగం బాగా పెరిగింది. ఇలాంటి వారికి ఇది బెస్ట్ ఆప్షన్గా మారింది. కానీ ఇది ఏమాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎప్పుడో ఒకసారి అత్యవసర పరిస్థితిలో వేడి చేసుకొని తింటే పర్వాలేదు, కానీ పదే పదే వేడి చేసుకొని తింటే మాత్రం చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు. మైక్రోవేవ్ ఓవెన్లో ఆహారాన్ని వేడి చేయటం వల్ల ఆహారంలోని పోషకాలు, విటమిన్లు 90% వరకు నశించిపోతాయి. అలాంటి ఆహారం తినటం వల్ల శరీరానికి హాని కలిగిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ ఆహారం తీసుకోవటం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మైక్రోవేవ్ ఓవెన్లో ఆహారాన్ని వేడి చేయటం వల్ల ఆహారంలో కొన్ని మార్పులు వస్తాయి. ఇది జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. మధుమేహం, ఊబకాయం, క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. పైగా మైక్రో ఓవెన్లో ప్లాస్టిక్ పాత్రల్లో ఆహారాన్ని వేడి చేస్తారు. ఇది అస్సలు మంచిది కాదంటున్నారు.